అందరికీ నమస్కారం. నా పేరు రేగిడి లక్ష్మణరావు, వైఎస్ఆర్ పార్టీ లీడర్. నారా లోకేష్ గారు, మీరు విదేశాఖ మంత్రి లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి అర్థం కావట్లేదు, విద్యాశాఖ మంత్రి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా మరి విద్యార్థుల యొక్క అవస్థలు. ఎందుకంటే పిల్లలకి మీరు పెట్టినటువంటి భోజనం పాయిజన్ అయ్యి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని విశ్వవిద్యాలయాలు, అలాగే కాలేజీల్లో, అలాగే మరి స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం కింద పెట్టిన భోజనాలు అవనియండి, మరి హాస్టల్స్ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటివి, అలాగే కస్తూర్బా గాంధీలో ఉన్నటువంటి పిల్లలకి వీళ్ళందరికీ ఏమవుతూ ఉందంటే మరి మీరు పెట్టినటువంటి కుళ్ళిపోయిన గుడ్లు, ఎక్కడంటారేమో ఇది పాడైపోయిన గుడ్లు పంచారని తాళూరు హై స్కూల్లో తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చూడండి, మీరు పంచినటువంటి కుళ్ళిపోయిన గుడ్డులు, ఈ కుళ్ళిపోయిన గుడ్డులు తిని దాదాపుగా 150 మంది పిల్లలు ఆసుపత్రికి గురయ్యారు. మరి ఇక్కడ ఎలుకలు కరిచి విద్యార్థినులు గాయాల పాలయ్యారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, మరి శ్రీకాకుళం జిల్లా తామరపల్లి మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఈ ఘటన జరిగిందండి. లోకేష్ గారు, మీరు విదేశాల్లో తిరిగితే చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఒకసారి మన విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని మీరు గమనించాలి. అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యి 62 మంది గురుకుల విద్యార్థినులు అస్వస్థతకి గురయ్యారు. అది అక్కడ అంటారేమో కాకినాడ జిల్లా. మరి ముఖ్యంగా మన DCM పవన్ కళ్యాణ్ గారు, మరి ఏదైతే నేను ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క 62 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మరి దానిపైన కూడా మీరు స్పందించాలా. ఇక్కడ IIIT న్యూజివీడ్లో ఉన్నటువంటి IIIT మరి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ రోజునే మరి దాదాపుగా 150 మంది పైగా మీరు ఫుడ్ పాయిజన్కి గురై అస్వస్థతకు గురయ్యారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అంటే మీరు వచ్చినటువంటి ఈ 70 రోజుల్లో 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజున ఆరోగ్యానికి దిక్కు లేదు, అలాగే విద్యకి దిక్కు లేదు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరైన ఆరోగ్యశ్రీ కూడా తీసేశారని వదంతులన్నీ తీసేశారు. ఆరోగ్యశ్రీ కూడా నడవట్లా. అంటే అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులు హాస్పిటల్కి వెళ్తే సరైన ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి అందడం లేదు. ఇప్పటికే దాదాపుగా ఒక 5 నుంచి 10 మంది చనిపోయారని కూడా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. దీని మీద నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా, చర్యలు తీసుకోవాలా. అలాగే విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి, IT శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు, మీరు విదేశ పర్యటనలు ఆపి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బాలికలకి జరిగినటువంటి ఈ ఫుడ్ పాయిజన్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రికి కూడా చెప్పండి. రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాలకి ఆరోగ్యాన్ని, విద్యని దూరం చేయొద్దని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి పైన ఇలాగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన ప్రజల గళాన్ని వినిపించడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.